నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్గపురిలో జరిగిన హత్య రాజకీయ కక్షే. హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆరోపణ. నర్సరావుపేటలో దీపావళి పండుగకు టపాసుల స్టాల్స్ ఏర్పాటు. అధికారుల సూచనలు పాటించాలని వినతి. ధనత్రయోదశి సందర్భంగా ముస్తాబైన బంగారపు షాపులు. సామాన్యునికి అందని బంగారం రేటు. నర్సింగపాడు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో హుండీలకు ఆఫీస్కి సీల్ వేసిన దేవాదాయ శాఖ అధికారులు. స్థానిక రావిపాడు రోడ్డు స్వర్గపురి 2లో కాటికాపరిగా పనిచేస్తున్న గాడపర్తి ఎఫ్రాన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో నరికి హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్పందిస్తూ హత్యకు పాల్పడిన వారు 5వ వార్డులో ఉన్న కాదరు తమ్ముడు కొడుకులు కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కక్షలు, రాజకీయ వైరం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు గతంలో టీడీపీలో పనిచేశాడు. ఈ ఘటన వెనుక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మద్దతు ఉన్నట్లు సమాచారం. నిందితుల్ని తక్షణమే అరెస్టు చేయాలని పోలీసుల చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా బాధాకరమైన రోజు. మరి పల్నాడు జిల్లా నర్సాపేట ముఖద్వారంలో నర్సాపేట పట్టణంలో స్వర్గపురి 2లో పనిచేస్తున్న గాడిపర్తి ఇర్ఫాన్ నైట్ వాచ్మెన్గా ఉంటాడు. మరి మొన్న నైట్ వాచ్మెన్గా ఉండి అక్కడ డ్యూటీలు చేస్తున్నప్పుడు 5వ వార్డు క్రిస్టియన్ పాలనలో ఉన్న ఖాదరు, అదేవిధంగా అతని తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా అతని మీద దాడి చేసి వ్యక్తిగత కక్షలతోటి, రాజకీయ కక్షలతోటి ఏదైతే ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీకి పనిచేశారని కక్ష కట్టి మరి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మద్దతుతోటి ఇవాళ వీళ్ళందరూ కూడా మరి వీళ్ళ మీద దాడి చేసి ఇర్ఫాన్ని దారుణంగా చంపడం జరిగింది. గొడ్డలతోటి మెడ నరికి చంపడం జరిగింది. మరి ఇర్ఫాన్ కానీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు పార్టీకి అండగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి. అప్పటి నుంచి కూడా కక్ష కట్టి వాళ్ళ ఇంటి మీద దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఎన్నో విధాల మరి శాంతి వాతావరణం కలగజేయాలని చెప్పి అందరూ కూడా నాయకులు ప్రయత్నం చేయడం జరిగింది. మరి చనిపోయిన ఇర్ఫాన్కి భార్య, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా అనాథలైంది. కాబట్టి దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. ఎవరైతే దీని మీద ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో కిరాయి గుండాలు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి మరి కుటుంబానికి న్యాయం చేయమని నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని, నారా లోకేష్ బాబు గారిని వాళ్ళ కుటుంబం కోరుతూ ఉంది. ఎందుకంటే నర్సాపేట పట్టణంలో ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరి అండతోటి ఇబ్రహీం అనే అతన్ని బోరకట్లో కూడా చంపడం జరిగింది. అదేవిధంగా అలవాల్లో వెన్నా బాలకోటి బాబాయ్ని మరి రివాల్వర్తో కూడా కాల్చి చంపడం జరిగింది. ఈ హత్యలకి కూడా కారణం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మరి క్రిస్టియన్ పాలెం నివాసుడైన ఇర్ఫాన్ మీద ఈ హత్య జరిగింది. మరి దీనికి పూర్తి బాధ్యత గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తీసుకోవాలి. అదేవిధంగా ఖాదర్ అనే అతను కానీ వాళ్ళ తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు. ఈ హత్య కారణం వాళ్ళే ఇంతకుముందు కూడా దాడులు చేయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా దాడులు చేసేవాళ్ళు. వాటిని కూడా మేమందరం కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది ఆ రోజుల్లో. మరి ఇవాళ చూస్తే ఇటువంటి దారుణం జరిగింది. మరి అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని దుర్మార్గాలు చేసి నరికేసిన పాపానికి మరి ఖాదర్ కానీ వాళ్ళ తమ్ముడు కొడుకు వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యులు. ఎవరైతే దీనికి బాధ్యతలు వహించారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మరి పోలీసు వారిని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయమని మరి స్థానిక ఎమ్మెల్యేగా నేను కోరుతూ ఉన్నాను. ఏదైతే మా తమ్ముడు చావు కారణం వైసీపీ గుండాలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రోత్సహించి, పోషించి కావాలని దుర్మార్గంగా పార్టీలో మేము అరవింద్ బాబు గారితో ముందుకు నడుస్తున్నామని చెప్పి ఓర్చుకోలేక మా తమ్ముడిని ఒంటరిగా ఉండటం చూసి దాడి చేసి చంపడం జరిగింది. దీని మీద గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారు మాకు ఎంతో అండగా నిలబడ్డారు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎవరైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారో వాళ్ళందరినీ కూడా శిక్షించి వాళ్ళకి శిక్షలు పడేలాగా చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, యువ నాయకులు లోకేష్ గారిని మేము పాదాల మీద అడుగుతున్నాం. ఇట్లాంటి రాజకీయాలు ఇంకెక్కడ జరగకూడదు. దుర్మార్గంగా గొంతు కోసి నరికి చంపారు. ఇటువంటి దుర్మార్గాలు ఇంకే ఇళ్లలో కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి మేము
పాదాలు పట్టుకొని బతిలాడుకుంటున్నాం సార్. నర్సరావుపేటలో అందరూ ఎదురు చూస్తున్న దీపావళి పండుగ రానే వచ్చింది. ఈ సందర్భంగా నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో మొత్తం 27 దీపావళి పటాకుల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రజలు భద్రతా నిబంధనలు పాటిస్తూ ఆనందంగా సురక్షితంగా దీపావళిని జరుపుకోవాలని అధికారులు సూచించారు. నర్సరావుపేటలో ధనత్రయోదశి దీపావళి పండుగ సందర్భంగా బంగారు షాపులు ముస్తాబయ్యాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ధనత్రయోదశి నాడు బంగారం కొంటే సిరి సంపదలు కలిసి వస్తాయని అనేక ఆభరణాలపై పలు రకాల డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తూ కస్టమర్ దేవుళ్లను ఆకర్షించేందుకు వ్యాపారస్తులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం సౌరి 97,000 ఉండగా కేజీ వెండి 1,72,000 రూపాయలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం రేటు అధికంగా ఉండటం వలన వ్యాపారాలు సరిగా లేవంటున్న షాప్ యజమానులు. సోమవారం దీపావళి పండుగ ప్రభుత్వ సర్వదినం కావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయం నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరూ గమనించాలని కోరారు. నర్సరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో 130వ దసరా నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఆ సందర్భంగా భక్తుల కోసం ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు హాజరయ్యారు. ఈ వేడుకలో చిన్నారులు నృత్యాలతో భరతనాట్య ప్రదర్శనలతో సందర్శకుల్ని ఆకట్టుకున్నారు. అలాగే ఇప్పటివరకు కూడా స్థానిక ప్రకాష్ నగర్ గాంధీనగర్ డ్రైనేజ్ వ్యవస్థని పరిశీలించిన ఎమ్మెల్యే అరవింద బాబు గాంధీనగర్ లింగంగుంట్ల పంచాయతీ పరిధిలో ఉన్నందున డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని, వర్షం పడినప్పుడు నీరు ఎక్కడికక్కడ ఆగిపోయి ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే డ్రైనేజ్ వ్యవస్థను గాడులు పెడతానని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులతో కలిసి గాంధీనగర్ విస్తృతంగా తనిఖీ చేసి అక్కడ వారి సమస్యని అడిగి తెలుసుకుని పరిష్కరిస్తానన్న ఎమ్మెల్యే అరవింద బాబు. నకరికల్లు మండలం నర్సింగపాడు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన అవకతవకలపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఆలయ అధికారి సురేష్ కానుకల హుండీకి ఆఫీస్ రూమ్ కి సీల్ వేశారు. దేవాలయ పూజ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి. పండుగల సమయం కావడంతో హుండీలను ఆఫీస్ కి సీల్ వేయడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. మండల కేంద్రమైన రొంపిచెర్లలో ఈపూరు ఎక్సైజ్ స్టేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. గాలి కాలుష్యం గురించి ఎక్సైజ్ సీఏ వెంకటేశ్వర్లు తెలిపారు. స్వచ్ఛాంధ్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. గ్రామస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మద్యం దుకాణాల వద్ద మద్యం కొనుగోలుదారులకు సురక్ష యాప్ గురించి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్గపూర్లో జరిగిన హత్య రాజకీయ కక్షే. హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే అరవింద బాబు ఆరోపణ. నర్సరావుపేటలో దీపావళి పండుగకు టపాసుల స్టాల్స్ ఏర్పాటు. అధికారుల సూచనలు పాటించాలని వినతి. ధనత్రయోదశి సందర్భంగా ముస్తాబైన బంగారపు షాపులు. సామాన్యునికి అందని బంగారం రేటు. నర్సింగపాడు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో హుండీలకు ఆఫీస్ కి సీల్ వేసిన దేవాదాయ శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.